హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందర్స్ ట్యూటోరియల్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో భాగంగా యూనిట్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పవర్ సప్లై? ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. ఏ పవర్ సప్లై ఈజ్ అన్ ఎలక్ట్రికల్ డివైస్ దట్ కన్వర్ట్స్ ది ఎలక్ట్రికల్ కరెంట్ దట్ కమ్స్ ఇన్ ఫ్రమ్ ఏ పవర్ సోర్స్ such as power mains to voltage and current values necessary for powering a load such as motor or electronic device. సో ఇక్కడ పవర్ సప్లై అనేది పవర్ సోర్స్ నుంచి వస్తుంది. అది ఏం చేస్తుంది? వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్లో ఇస్తుంది. A power supply can be an external, often seen in devices such as laptops and phone chargers, etc. or in internal such as larger devices such as desktop computers. సో పవర్ సప్లై అనేది మనకి ల్యాప్టాప్స్లో వాటిల్లో ఎక్స్టర్నల్గా కనపడుతూ ఉంటుంది. అలాగే డెస్క్టాప్ కంప్యూటర్స్ లాంటి వాటిల్లో మనకి ఇంటర్నల్గా బిల్డప్ చేసి ఉంటుంది. పవర్ సప్లై కెన్ ఎయిదర్ బి రెగ్యులేటెడ్ ఆర్ అన్రెగ్యులేటెడ్. సో పవర్ సప్లై అనేది రెగ్యులేట్ అయినా ఉండొచ్చు లేదా అన్రెగ్యులేటెడ్ అయినా ఉండొచ్చు. అంటే in a regulated power supply, the changes in the input voltage do not affect the output. సో ఇన్పుట్ వోల్టేజెస్లో వచ్చేటువంటి చేంజెస్ ఏవైనా కానీ అవుట్పుట్ని ఎఫెక్ట్ చేయవు. అది రెగ్యులేటెడ్. అదే అన్రెగ్యులేటెడ్ వచ్చేప్పటికి అవుట్పుట్ అనేది ఇన్పుట్లో వచ్చేటువంటి చేంజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఎనీ చేంజెస్ ఇన్ ది ఇన్పుట్. The one thing all power supplies have in common is that they take electrical power from source at the input and transform to same way and deliver to load at output. అలాగే the power at the input and output can be either be alternating current or direct current. సో ఇక్కడ డైరెక్ట్ కరెంట్ వచ్చేప్పటికి it occurs when current flows in one constant direction. Like alternating current వచ్చేప్పటికి it occurs when the electric current periodically inverts its direction. Second question, what are DC batteries? Classify them. సో DC బ్యాటరీస్ గురించి మనకి ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్. A battery is a collection of one or more cells that go under chemical reactions to create the flow of electrons within a circuit. సో ఇది వన్ ఆర్ మోర్ సెల్స్తో కాంబినేషన్తో ఉంటుంది. అలాగే దీనిలో కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. తద్వారా ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. సో బ్యాటరీస్ కమ్ ఇన్ టు ప్లే డ్యూ టు ద నీడ్ టు స్టోర్ జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎక్కడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేయాలి అలాగే జనరేట్ చేయాలి అనుకున్నామో అటువంటి సిచ్యువేషన్స్లో ఈ బ్యాటరీస్ అనేవి ఉపయోగపడతాయి. హియర్ ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఓన్లీ డీసీ కెన్ బి స్టోర్డ్ ఇన్ ది బ్యాటరీస్. ఇక్కడ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే డీసీ మాత్రమే బ్యాటరీస్లో స్టోర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏసీ కరెంట్ క్యాంట్ బి స్టోర్డ్. అలాగే టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ వచ్చేటికి మేజర్గా రేంజింగ్ ఫ్రమ్ కెమికల్ కాంపోజిషన్స్, సైజ్, అలాగే ఫామ్ ఫ్యాక్టర్, అలాగే కాజెస్ వీటి వల్ల మనకి 2 మేజర్ బ్యాటరీస్ని మనం క్లాసిఫై చేయొచ్చు. ఎలా అంటే ప్రైమరీ బ్యాటరీస్ గాను అలాగే సెకండరీ బ్యాటరీస్ గాను. దాంట్లో ఫస్ట్ది ప్రైమరీ బ్యాటరీస్ ఎలా చేయటం జరిగింది. ప్రైమరీ బ్యాటరీస్ ఆర్ బ్యాటరీస్ దట్ కెనాట్ బీ రీఛార్జ్డ్ వన్స్ డిప్లీటెడ్. ఒకసారి దాన్ని వాడకం అయింది అంటే దాన్ని రీఛార్జ్ చేయలేము. ప్రైమరీ బ్యాటరీస్ ఆర్ మేడ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ హూజ్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ కెనాట్ బి రివర్స్డ్. సో ఇక్కడ జరిగేటువంటి కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో అది రివర్స్ అవ్వడానికి ఛాన్సే లేదు. అలాగే ప్రైమరీ బ్యాటరీస్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ రేంజింగ్ ఫ్రమ్ కాయిన్ సెల్స్ టు AA బ్యాటరీస్. మనకి వాచెస్లో వాటిలో వాడేటువంటి బ్యాటరీస్ దగ్గర నుంచి AA బ్యాటరీస్, రిమోట్లో వాడేటువంటి బ్యాటరీస్ వరకు కూడా
ప్రైమరీ బ్యాటరీస్లో అవైలబిలిటీ ఉంది. దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్టాండలోన్ అప్లికేషన్స్ వేర్ ఛార్జింగ్ ఈజ్ ఇంప్రాక్టికల్ అండ్ ఇంపాసిబుల్. సో ఎక్కడైతే స్టాండలోన్ అప్లికేషన్స్ ఉన్నాయో అక్కడ వీటిని వాడతారు. అలాగే ప్రైమరీ బ్యాటరీస్ ఆల్వేస్ హ్యావ్ హై స్పెసిఫిక్ ఎనర్జీ అండ్ ది సిస్టమ్ ఇన్ విచ్ దే ఆర్ యూజ్డ్ ఆర్ ఆల్వేస్ డిజైన్ టు కన్జ్యూమ్ లో అమౌంట్ ఆఫ్ పవర్ టు ఎనేబుల్ ది బ్యాటరీ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. సో లో అమౌంట్ ఆఫ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకునేటువంటి యూజెస్లో ఈ ప్రైమరీ బ్యాటరీస్ని వాడడం జరుగుతుంది. సో దానివల్ల ఎక్కువ కాలం ఉంటాయి, అలాగే తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటాం వల్ల ఎక్కువ లైఫ్ అనేది దానికి ఉంటుంది. ద మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ ప్రైమరీ బ్యాటరీస్ ఆర్ ఆల్కలిన్ బ్యాటరీస్. ఆల్కలిన్ బ్యాటరీస్ని మనం చూస్తూనే ఉంటాం, మన ఇళ్ళల్లో వాడేవి ఆల్కలిన్ బ్యాటరీస్. దే హ్యావ్ హై స్పెసిఫిక్ ఎనర్జీ అండ్ ఆర్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ డు నాట్ లీక్ ఈవెన్ వెన్ ఫుల్లీ డిశ్చార్జ్. ఫుల్ డిశ్చార్జ్ అయినా కూడా లీక్ అనేది జరగదు. అలాగే ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ఆల్సో. These are used as devices with low current requirements like remote controls, flashlights, portable environmental devices, etc. వాటిలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే సెకండరీ బ్యాటరీస్ వచ్చేవాడికి, సెకండరీ బ్యాటరీస్ ఆర్ విత్ electrochemical cells whose chemical reactions can be reversed by applying certain voltage to the battery in the reverse direction. ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అనేది మనం రివర్స్ చేయొచ్చు. అది కూడా ఎలా అంటే సమ్ వోల్టేజ్, సర్టెన్ వోల్టేజ్ అనే దాన్ని రివర్స్ డైరెక్షన్లో మనం అప్లై చేయడం ద్వారా ఈ కెమికల్ రియాక్షన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి పాసిబిలిటీ ఈ సెకండరీ బ్యాటరీస్లో ఉంటుంది. ఆల్సో రిఫర్డ్ టు యాజ్ రీఛార్జబుల్ బ్యాటరీస్, secondary cells like primary cells can be recharged after the energy on the battery has been used up. సో ఇక్కడ రీఛార్జబుల్ బ్యాటరీస్లో ప్రైమరీ బ్యాటరీస్లో లేనటువంటి స్పెసిఫిక్ నేచర్ దీంట్లో ఇది రీఛార్జ్. అలాగే దే ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ హై డ్రైన్ అప్లికేషన్స్ లైక్ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ గ్యాడ్గెట్స్ అండ్ అప్లయన్సెస్. సో హై డ్రైన్ అప్లికేషన్స్లో వీటిని వాడతారు. సెకండరీ బ్యాటరీస్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ అదర్ టైప్స్ ఆల్సో. అలాగే అవి ఒక 5గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. లిథియం అయాన్ బ్యాటరీస్, నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్, నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీస్, అలాగే లెడ్ యాసిడ్ బ్యాటరీస్, అలాగే లాస్ట్ వన్ లిథియం పాలిమర్ బ్యాటరీస్. లాస్ట్ వన్ అండ్ లేటెస్ట్ వన్ ఆల్సో. సో ఈ రకంగా క్లాసిఫికేషన్ అనేది 10 మార్క్స్కి అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ బ్యాటరీస్ గురించి ఒక్కొక్కటిగా మనం చూద్దాం. నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ బ్యాటరీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ విచ్ ఈజ్ డెవలప్డ్ యూజింగ్ నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ అండ్ మెటాలిక్ క్యాడ్మియం యాజ్ ఎలక్ట్రోడ్స్. నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ అనే దాన్ని ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్గాను, అలాగే మెటాలిక్ క్యాడ్మియంని ఇంకొక ఎలక్ట్రోడ్గాను వాడడం జరుగుతుంది. ఇక్కడ NICD బ్యాటరీస్ ఎక్సెల్ అట్ మెయింటైనింగ్ వోల్టేజ్ అండ్ హోల్డింగ్ ఛార్జ్ వెన్ నాట్ ఇన్ యూస్. ఇది ఈ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ వోల్టేజ్ని హోల్డ్ చేస్తాయి, అలాగే ఛార్జ్ని హోల్డ్ చేస్తాయి ఎప్పుడు వాడకం లేకపోయినా కూడా. హౌవర్ NICD batteries easily fall a victim of dreaded memory effect when a partially charged battery is recharged, lowering the future capacity of the battery. ఆల్రెడీ పార్షియల్గా ఛార్జ్ చేసినటువంటి బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ చేస్తున్నప్పుడు అది దాని యొక్క కెపాసిటీని కోల్పోతుంది. ఆ మెమరీ ఎఫెక్ట్ అనేది ఇక్కడ దానికి ఉంది. In comparison with other types of rechargeable cells, NICD batteries have good life cycle and performance at low temperatures also. ఇవి లో టెంపరేచర్స్లో కూడా బాగా పనిచేయటం వల్ల వీటికి మంచి అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. దే ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఇంక్లూడింగ్ AAA to D.
ఇది ఆల్కలైన్ బ్యాటరీస్ సైజెస్‌లో కాక ఇంకా ట్రిపుల్ ఏ నుంచి డి వరకు కూడా సైజెస్‌లో అవైలబిలిటీ ఉంటాయి ఇవి. అలాగే కొన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్‌ని మనం గమనించినట్లయితే స్పెసిఫిక్ ఎనర్జీ 40-60, అలాగే ఎనర్జీ డెన్సిటీ 50-150, అలాగే స్పెసిఫిక్ పవర్ 150, అలాగే చార్జ్ డిశ్చార్జ్ ఎఫిషియన్సీ అనేప్పటికీ అది 70-90, అలాగే సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ వచ్చేటికి 10% పర్ మంత్, అలాగే సైకిల్ డ్యూరబిలిటీ ఆర్ లైఫ్ 2000 సైకిల్స్ వరకు కూడా దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఉంటాయి. అలాగే నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీస్ దాని మీద ఇంకొంత మెరుగైనటువంటి బ్యాటరీగా దీన్ని చెప్పుకోవచ్చు. నికెల్ మెటల్ hydride is the another type of chemical configuration used for rechargeable batteries. The chemical reaction at the positive electrode of batteries is similar to that of the nickel cadmium cell, with both battery types using same nickel oxide hydroxide. ఇక్కడ నికెల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్నే పైన నికెల్ క్యాడ్మియం దాంట్లోనూ అదే వాడాము, ఇక్కడ కూడా అదే ఎలక్ట్రోడ్గా వాడటం జరుగుతుంది. అలాగే నికెల్ మెటల్ హైడ్రాక్సైడ్ బ్యాటరీస్ ఫైండ్ అప్లికేషన్స్ ఇన్ హై డ్రైన్ డివైసెస్ బికాస్ ఆఫ్ దేర్ హై కెపాసిటీ అండ్ ఎనర్జీ డెన్సిటీ. సో పైన మనం నికెల్ క్యాడ్మియంలో ఏవైతే డీమెరిట్స్ అనేవి ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ మెటల్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ బ్యాటరీస్ తయారు చేయడం జరిగింది. సో కింద చూపించినటువంటి స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ, అలాగే స్పెసిఫిక్ పవర్, అలాగే ఛార్జ్ డిశ్చార్జ్ ఎఫిషియన్సీ, సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్, అలాగే సైకిల్ డ్యూరబిలిటీ ఫర్ లైఫ్, ఇవన్నీ కూడా పైదానికంటే కూడా మెరుగుపడ్డట్టుగా గమనించవచ్చు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ లిథియం అయాన్ బ్యాటరీ. సో లిథియం అయాన్ బ్యాటరీస్ మనకి చాలాసార్లు మనం వినే ఉంటాం. సో లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ టైప్స్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీస్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈరోజు మనం వాడేటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడేటువంటి బ్యాటరీస్ ఏవయ్యా అంటే లిథియం అయాన్ బ్యాటరీస్. They are found in different portable applications including mobile phones, smart devices, and several other battery applications used at home. So ఇంట్లో వాడేటువంటి సెవరల్ బ్యాటరీ అప్లయన్సెస్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. దే ఆల్సో ఫైండ్ అప్లికేషన్స్ ఇన్ ఏరోస్పేస్ అండ్ మిలిటరీ అప్లికేషన్స్ డ్యూ టు దేర్ లైట్ వెయిట్ నేచర్. వాటికి ఉన్నటువంటి లైట్ వెయిట్ నేచర్ వల్ల వీటిని మిలిటరీ అప్లికేషన్స్లో, అలాగే ఏరోస్పేస్ వాటిల్లో మనం వాడుతూ జరుగుతుంది. ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ ఆర్ టైప్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇన్ విచ్ లిథియం అయాన్స్ ఫ్రమ్ ది నెగటివ్ ఎలక్ట్రోడ్ migrate to positive electrode during the discharge and migrate back to negative electrode when battery is being charged. సో మామూలుగా అయితే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్కి, అలాగే రీఛార్జబుల్ కండిషన్లో పాజిటివ్ నుంచి నెగిటివ్కి రిటర్న్ రావటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో లిథియం అయాన్స్ ఆ రకమైనటువంటి వర్క్ని పెర్ఫామ్ చేస్తాయి. అలాగే కింద సమ్ ప్రాపర్టీస్ని గమనించినట్లయితే స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ, స్పెసిఫిక్ పవర్, అలాగే ఛార్జ్ పర్ డిశ్చార్జ్ పర్ పర్సంటేజ్, అలాగే సైకిల్ డ్యూరబిలిటీ, అలాగే నామినల్ వోల్టేజ్, సెల్ వోల్టేజ్ వచ్చేప్పటికి సో పై ఉన్న వాటికంటే కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అలాగే తర్వాత లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సో లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో కూడా ఏంటంటే ఇవి లో కాస్ట్ రిలయబుల్ పవర్ వర్క్ హౌస్లో ఈ రకంగా హెవీ డ్యూటీ అప్లికేషన్స్ కోసం ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని వాడవచ్చు. దే ఆర్ యూజువలీ వెరీ లార్జ్ అండ్ బికాజ్ ఆఫ్ దేర్ వెయిట్, దానికి ఉండేటువంటి వెయిట్ వల్ల అవి చాలా పెద్దగా కనబడుతూ ఉంటాయి. అలాగే దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ నాన్ పోర్టబుల్ అప్లికేషన్స్ సచ్ యాజ్ సోలార్ ప్యానల్ ఎనర్జీ స్టోరేజ్. సోలార్ ప్యానల్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని స్టోర్ చేయాలంటే ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉండాలి. అలాగే వెహికల్ ఇగ్నిషన్
అండ్ లైట్స్. సో మనకి వెహికల్స్లో వాటిల్లో ఇగ్నిషన్ కోసం, అలాగే లైట్స్ కోసం కూడా ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని వాడడం జరుగుతుంది. అలాగే బ్యాకప్ పవర్ అండ్ లోడ్ లెవెలింగ్ ఇన్ పవర్ జనరేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్, వీటిలో కూడా ఈ బ్యాటరీస్ని వాడుతూ జరుగుతుంది. లెడ్ యాసిడ్ ఈజ్ ది ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ అండ్ స్టిల్ వెరీ రిలవెంట్ అండ్ ఇంపార్టెంట్ టు టుడేస్ వరల్డ్. సో ఖచ్చితంగా ఈ రోజుకి మనం వాడుతున్నటువంటి బ్యాటరీ ఏదైనా ఉందంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ. Lead acid batteries have very low energy to volume and energy to weight ratio, but it has a relatively large power to weight ratio, and as a result can supply huge surge current when needed. అవసరమైనప్పుడు ఎక్కువ మొత్తంలో కూడా కరెంట్ని సప్లై చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి ఉంటుంది. ఆ తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్. మనం ఈ రోజున వాడేటువంటి టచ్ ఫోన్స్లో అన్నింటిలో కూడా దగ్గర ఈ లిథియం పాలిమర్ బ్యాటరీస్ని వాడుతున్నాం. ఇవి చిన్న పౌచ్ లాగా మనకి ఈ బ్యాటరీ ఉంటుంది. దీన్ని 1999లో అది TS28S అనే మోడల్తో ఎరిక్సన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎరిక్సన్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా వాడి ఫస్ట్ మొబైల్ టెలిఫోన్స్లో దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. దీస్ కుడ్ బి డిజైన్డ్ థిన్నర్ దాన్ డివైసెస్ దట్ ఆఫ్ lithium ion batteries and round cells which alone require 10 to 18 millimeter of diameter. సో దానికంటే కూడా సన్నగా ఈ రకమైన ఈ లిథియం పాలిమర్ బ్యాటరీస్ తయారైనాయి. అలాగే వర్కింగ్ ప్రిన్సిపల్. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఆర్ ఐడెంటికల్ టు దోస్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎలాగైతే లిథియం అయాన్స్ ఎలక్ట్రాన్స్ వర్క్ చేస్తున్నాయో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి నేచర్ని కలిగి ఉంటాయి. దీస్ బ్యాటరీస్ ఆపరేట్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ de-intercalation and intercalation of lithium ions from positive electrode to negative electrode materials. సో ఇక్కడ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ రెండు కూడా డీఇంటర్కలేషన్ అండ్ ఇంటర్కలేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో అది ఆ ప్రాసెస్ అంతా కూడా లిథియం అయాన్స్ పర్ఫామ్ చేస్తాయి. ద శాండ్విచ్ లైక్ సెల్స్ కన్సిస్ట్ ఆఫ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ అండ్ లిథియం మెటల్ ఆక్సైడ్ ఎలక్ట్రోడ్, అలాగే ఒక సెపరేటర్ లేయర్. ఈ మూడు కూడా ఇక్కడ శాండ్విచ్ చేసినట్టుగా, శాండ్విచ్లో ఎలా అయితే పొరలుగా మనకి ఉంటుందో ఆ రకమైనటువంటి స్ట్రక్చర్తో ఈ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది. ద లిథియం మెటల్ ఆక్సైడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది మ్యాంగనీస్, నికెల్ ఆర్ కోబాల్ట్ ఆక్సైడ్ కాంపౌండ్స్ ఆర్ మిక్స్చర్ ఆఫ్ దెమ్. సో మనకి ఇక్కడ లిథియం మెటల్ ఆక్సైడ్ అనేది ఈ మెటల్స్తో మిక్చర్గా ఉంటుంది. ఇన్ సర్టెన్ సెల్స్ విత్ ఏ లోయర్ వోల్టేజ్ లెవెల్ ఐరన్ ఫాస్ఫేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ సెల్స్. సో ఐరన్ ఫాస్ఫేట్ కూడా కాంబినేషన్గా ఇక్కడ లిథియంతో కాంబినేషన్గా వస్తుంది. ద కంపోజిషన్ ఎఫెక్ట్స్ the properties of a battery and varies the manufacturer and quality grade. సో ఎప్పుడైతే కాంపోజిషన్ మనం వాడుతున్నామో ఏ కాంపోజిషన్ తగ్గట్టుగా ఆ కాంపోజిషన్ బ్యాటరీ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేస్తాయి, అలాగే మ్యానుఫ్యాక్చర్ యొక్క క్వాలిటీ గ్రేడ్ని కూడా మెయింటైన్ చేస్తాయి. అలాగే లిథియం పాలిమర్ సెల్స్ ఆల్సో known as soft pouch cells have a thinner and small somewhat soft housing లైక్ ఏ పౌచ్ లాగా మనకి ఈ డీప్ డ్రాన్ అల్యూమినియం ఫాయిల్లో మనకి పౌచ్ ఎలా అయితే మనకి కనపడుతుందో అటువంటి స్ట్రక్చర్తో లిథియం పాలిమర్ సెల్స్ అనేవి ఉంటాయి. ద మోస్ట్ ప్రిజమాటిక్ హౌసింగ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ మోర్ ఈజీలీ అండ్ చీప్లీ దాన్ ది హార్డ్ కేసెస్ ఆఫ్ లిథియం అయాన్ సెల్స్. సో లిథియం అయాన్ సెల్స్ కంటే కూడా చీప్ అండ్ ఈజీగా ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రిజమాటిక్ హౌసింగ్ అనేది ఈ లిథియం పాలిమర్ సెల్స్కి ఉంటుంది. అలాగే ఇవి
లో కాస్ట్‌లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. The cells are lightweight, thin, and can be made in wide range of shapes and sizes. Both large formats and heights of less than 1 millimeter can be achieved. 1 millimeter సైజులో థిక్నెస్లో కూడా ఈ రకమైనటువంటి లిథియం పాలిమర్ బ్యాటరీస్ని తయారు చేయగలుగుతున్నారంటే సో చెప్పుకోవచ్చు దాని ఒక స్పెషాలిటీ ఏంటనేది. An advantage is almost limitless range of sizes and formats thanks to lack of rigid steel housing and కాంపాక్ట్ కన్స్ట్రక్షన్. వాటికంటే కూడా లేకపోయినా కూడా దీని యొక్క సైజు అలాగే దీని యొక్క రేంజెస్ చాలా అద్భుతాలని ఈ రోజున మనకి ప్రదర్శిస్తున్నాయి. అలాగే ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ దీస్ సెల్స్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ అదర్ టైప్స్. అలాగే ఏ ఫర్దర్ అడ్వాంటేజ్ ఈజ్ రిలేటివ్లీ లో రేట్ ఆఫ్ సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్. దీనికి సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ కూడా చాలా లోగా ఉంటుంది. నెక్స్ట్ వన్, బ్యాటరీస్ మనకి బ్యాటరీస్ని కనెక్ట్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ అవసరం అవుతాయి. ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇది ఫస్ట్ వన్ సిరీస్ కనెక్షన్, అలాగే ప్యారలల్ కనెక్షన్ అండ్ సిరీస్ ప్యారలల్ కనెక్షన్. మనకి అవసరమైనటువంటి వోల్టేజ్ కోసం మనం మనకున్నటువంటి సోర్సెస్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన వోల్టేజ్ కోసం మనం డిఫరెంట్ కనెక్షన్స్ని యూజ్ చేయొచ్చు. అవేంటివి అనేది చూద్దాం. సిరీస్ కనెక్షన్ ఆఫ్ బ్యాటరీస్. సో మనకి ఫిగర్లో చూపించినట్లుగా మనకి సిరీస్ కనెక్షన్లో మనకి బ్యాటరీస్ ఒక పాజిటివ్ రెండో దాని యొక్క నెగిటివ్కి కనెక్ట్ చేయడం అనేది సిరీస్ కాంబినేషన్గా చెప్పచ్చు. ఇక్కడ వోల్టేజ్ వచ్చేప్పటికి V1 + V2 + V3 ఇలా పెరుగుతూ పోతూ ఉంటుంది. సో కాబట్టి ఎన్ని సిరీస్ బ్యాటరీస్ కనెక్ట్ చేస్తే అన్ని వోల్టేజ్ని యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్టే ఫైనల్ వోల్టేజ్ అవుతుంది. అలాగే దీనిలో వచ్చేటువంటి కరెంట్ వచ్చేప్పటికి కరెంటు కాన్స్టెంట్గా ఉంటుంది. అది 200 Ah బ్యాటరీ అయితే 200 Ah కంప్లీట్గా ఎన్ని బ్యాటరీస్ని కనెక్ట్ చేసినా ఫైనల్ రిజల్ట్ 200 Ah అనే ఉంటుంది. అలాగే ప్యారలల్ కనెక్షన్ బ్యాటరీస్ వచ్చేవాడికి ఇదిగో చూడండి, ప్లస్లన్నీ కూడా కలిపి ఒక కాంబినేషన్ గాను మైనస్లన్నీ కూడా కలిపి ఒక కాంబినేషన్ గాను తీసుకుని మనం ఈ రకంగా చూడవచ్చు. దీంట్లో కరెంట్ అనేది యాడ్ అవుతుంది. సో అంటే 200 Ah బ్యాటరీ రెండు కనెక్ట్ చేస్తే 200 + 200 400 Ah గాను, అలాగే 12 volts అవుట్పుట్ గాను మనకి రావటం జరుగుతుంది. అలాగే మూడో టైప్ వచ్చేవాడికి సిరీస్ ప్యారలల్ కనెక్షన్. సో ఇక్కడ మన పక్కన చూపిస్తున్నటువంటి ఫిగర్లో రెండు బ్యాటరీస్ని సిరీస్లోను బిగించి అలాగే అటువంటి కాంబినేషన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడం జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేవాడికి ఇదిగో 24 volts, అంటే రెండు బ్యాటరీలు చొప్పున కనెక్ట్ చేశారు కాబట్టి 24 volts అవుట్పుట్ను, అలాగే 600 Ah అనేది యాంపియర్ అవర్ రావటం జరుగుతుంది. ఈ రకంగా సిరీస్ ప్యారలల్ ఈ మూడు కనెక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఒక క్వశ్చన్గా రావచ్చు. నెక్స్ట్ వన్, కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్. సో ఇది కూడా మనకి సిలబస్లో ఉంది కాబట్టి కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ అనగానే పేరులోనే మనకు కనపడుతుంది కాన్స్టెంట్ వోల్టేజ్ని సప్లై చేసేటువంటి ఒక సోర్స్, పవర్ సోర్స్. ఏంటి ఆ కాన్స్టెంట్ కరెంట్ అంటే ఏంటి అంటే కరెంట్లో వచ్చేటువంటి వాల్యూస్ ఎట్లా మారినా లేకపోతే రెసిస్టెన్స్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నా కూడా వోల్టేజ్ అవుట్పుట్ వచ్చేప్పటికి ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. అటువంటి సోర్స్ని మనం ఏమంటాం, కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ కింద మనం చెప్తాం. కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ is a power source which provides a constant voltage to load even despite changes and variance in load resistance. Like in other words, the voltage which is a constant voltage source provides a steady even if resistance of the load varies. Like a constant voltage source is thus a very valuable component because of it can supply steady voltage even if any change in resistance.
అలాగే ఈ పక్కన గ్రాఫ్ ఒకటి మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఆ గ్రాఫ్‌లో కరెంటు రెసిస్టెన్స్ వాల్యూస్ ఎన్ని పెరుగుతున్నా కూడా వోల్టేజ్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేటికి ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఏ పవర్ జనరేటర్ హూజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ లో కంపేర్డ్ విత్ ది లోడ్ రెసిస్టెన్స్ అండ్ ఇట్ గివ్స్ ది పవర్ టు. సో ఏదైతే ఇక్కడ వోల్టేజ్ సోర్స్‌ని మనం తీసుకున్నామో దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ చాలా లోగా ఉండాలి. లోగా ఉండటమే అది కావాల్సినటువంటి సోర్స్‌గా పనిచేస్తుంది. బికాజ్ ఇఫ్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ సో లో, ఇట్ డంప్స్ మోస్ట్ వోల్టేజ్ టు అక్రాస్ ది హై రెసిస్టెన్స్ లోడ్. సో ఈ పక్కన ఫిగర్‌లో సర్క్యూట్ డయాగ్రామ్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేవాడికి 1 ఓమే. సింపుల్గా 1.5 వోల్ట్స్ బ్యాటరీ అయితే 1 ఓమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అక్కడ వోల్టేజ్ డ్రాప్ వచ్చేవాడికి 0.17 వోల్ట్స్ బ్యాటరీ దగ్గరే ఇంటర్నల్ రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్ అవటం, రిమైనింగ్ అంతా కూడా 1.33 వోల్ట్స్ కూడా లోడ్ దగ్గర వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్ బ్యాటరీ మొత్తం కూడా అది 1.33 వోల్ట్స్ని కాన్స్టెంట్గా లోడ్కి సప్లై చేస్తుంది. ఒకవేళ 1 ఓమ్ కాకుండా 0 ఓమ్స్ కనుక, అంటే 0 రెసిస్టెన్స్ కనుక దానికి ఉంటే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే మొత్తం 1.5 వోల్ట్స్ కూడా లోడ్ దగ్గర డంప్ అవుతుంది. సో కాబట్టి ఇటువంటి సోర్స్ని ఏమంటాం? కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ కింద చెప్తాం. దాని అప్లికేషన్ వచ్చేప్పటికి కాన్స్టెంట్ వోల్టేజ్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ సర్క్యూట్స్ దట్ రిక్వైర్ ఏ స్టడీ వోల్టేజ్ సప్లై ఫర్ దేర్ ఎఫిషియంట్ ఆపరేషన్. స్టడీ వోల్టేజ్ సప్లై కావాల్సినటువంటి సిచ్యువేషన్లో వీటిని వాడతారు. నెక్స్ట్ వన్, కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. సో ఇందాక మనకి వోల్టేజ్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఇప్పుడు వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ మీదను, వై యాక్సిస్ మీద కరెంట్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే వోల్టేజ్కి కరెక్ట్గా ఆపోజిట్ కరెంట్ అనమాట. వోల్టేజ్ ప్లేస్లో కరెంట్ వస్తుంది. సో కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ఈజ్ ఏ పవర్ సోర్స్ విచ్ ప్రొవైడ్స్ ఏ కాన్స్టెంట్ కరెంట్ టు ఏ లోడ్ ఈవెన్ డిస్పైట్ చేంజెస్ ఇన్ వేరియన్స్ అండ్ ఇన్ లోడ్ రెసిస్టెన్స్. సేమ్ మ్యాటర్ ఇక్కడ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సింబాలిక్ డయాగ్రామ్స్ వచ్చేటికి ఇదిగో ఈ గ్రాఫ్ పక్కనే ఇవ్వడం జరిగింది. సో కాన్స్టెంట్ కరెంట్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది. అలాగే వర్కింగ్ వచ్చేప్పటికి కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ఈజ్ అ పవర్ జనరేటర్ హూజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై కంపేర్డ్ విత్ ది లోడ్ రెసిస్టెన్స్. లోడ్ రెసిస్టెన్స్ కంటే కూడా హై కరెంట్, హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉండటం వల్ల చేత ఎంతైతే కరెంట్ ఉందో అంతా కూడా వోల్టేజ్ డివిజన్ రూల్ బేస్ చేసుకుని, కరెంట్ డివిజన్ రూల్ బేస్ చేసుకుని డిఫరెంట్ లోడ్స్కి డిఫరెంట్గా సప్లై చేయటం అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం 40 MA కరెంట్ని తీసుకుంటే 40 MA 5 కిలో ఓమ్ దగ్గర 30 MA డ్రాప్ అయింది. అలాగే మిగిలిన రిమైనింగ్ 10 MA 15 కిలో ఓమ్ దగ్గర డ్రాప్ అవడం జరుగుతుంది. అంటే కరెంట్ డివిజన్ అనేది ఇక్కడ పనిచేసింది. అలాగే అప్లికేషన్స్ వచ్చేప్పటికి ఇవి ఎల్ఈడి సర్క్యూట్స్లో, లీనియర్ ఎల్ఈడి సర్క్యూట్స్లో వాడతారు. అలాగే రీఛార్జబుల్ బ్యాటరీ ఛార్జింగ్ అప్లికేషన్స్లో వాడతారు. అలాగే టైమింగ్ పర్పస్ కోసం కూడా వీటిని వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎస్ఎంపిఎస్ ఫర్ కంప్యూటర్స్. ఎస్ఎంపిఎస్ అనగానే ఏ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. So switched mode power supply is an electronic circuit that converts power using switching devices. Switching devices అంటే మాస్ఫెట్స్ అని మనకి అవి కరెంట్ని ఆపటం ఆన్ చేయటం అనేది స్విచ్ లాగా పనిచేస్తుంది. అటువంటి మాస్ఫెట్స్తో కూడినటువంటి ఒక డివైస్గా ఎస్ఎంపిఎస్ని చెప్పచ్చు. ఇక్కడ a switched mode power supply is an electronic device that converts power using switching devices that are turned on and off at high frequencies, and the storage components such as inductors, capacitors to supply power when switching device is in the
నాన్ కండక్షన్ స్టేట్. సో అటువంటి స్టేజెస్లో కెపాసిటర్స్, ఇండక్టర్స్ అనేవి స్టోరేజ్ డివైసెస్గా ఉండి అవి సప్లై చేసేటువంటి నేచర్గా ఇక్కడ పనిచేస్తాయి. ఈ ఎస్ఎంపిఎస్ ఇలా ఉండటం చేత తక్కువ పవర్ కన్జంప్షన్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే పవర్ సేవింగ్ అప్లికేషన్స్గా ఎస్ఎంపిఎస్ని చెప్పొచ్చు. ఏ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై ఆల్సో. అలాగే ఇక్కడ ఈ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లైస్ అనేవి ఈ కేటగిరీస్ ఏసీ టు డీసీ, డీసీ టు డీసీ, డీసీ టు ఏసీ, ఏసీ టు ఏసీ, ఈ 4 కాంబినేషన్స్గా కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఐసోలేటెడ్ బేస్ కాంపోనెంట్ ఏసీ టు డీసీ ఎస్ఎంపిఎస్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో ఈ 5 కేటగిరీస్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. దాంట్లో ఇన్పుట్ రెక్టిఫైయర్, అలాగే దాంతోపాటు ఫిల్టర్, అలాగే ఇన్వర్టర్ విత్ మాస్ఫెట్, అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అలాగే అవుట్పుట్ రెక్టిఫైయర్ ఉంటుంది, ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే ఫీడ్బ్యాక్ అండ్ కంట్రోల్ యూనిట్స్, కంట్రోల్ సర్క్యూట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేవాడికి ద స్విచ్చింగ్ రెగ్యులేటర్స్ ఆర్ యూజ్డ్ విచ్ స్విచెస్ ఆన్ అండ్ ఆఫ్ ది లోడ్ కరెంట్ టు మెయింటైన్ ది రెగ్యులేట్ ది వోల్టేజ్ అవుట్పుట్. సో ఇక్కడ స్టోరేజ్ డివైసెస్ ఉన్నటువంటి ఈ కెపాసిటర్స్ కానీ, ఇండక్టర్స్ కానీ అవి స్టోర్ అవ్వగానే స్విచ్డ్ మోడ్ పవర్ ఆన్ అవుతుంది. అంటే దట్ మీన్స్ స్విచ్ ఆఫ్ అవుతుంది, కరెంట్ తీసుకోవడం ఆగుతుంది. దెన్ కెపాసిటర్స్ నుంచి అలాగే ఇండక్టర్స్ నుంచి పవర్ కన్జ్యూమ్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ ఛార్జింగ్ అనేది ఇక్కడ జరగటం అనేది జరుగుతుంది. Unlike linear power supply, SMPS carry transistor switches among the low dissipation, full on and full off phases, and spend much less time in high dissipation cycles, which decreases depleted strength. Depleted strength ni decrease చేసేట్టుగా మనకి హై డిసిపేషన్ సైకిల్స్ని చూపించేట్టుగా ఇక్కడ ఫుల్ ఆన్ అండ్ ఫుల్ ఆఫ్ ఫేజెస్ ఇక్కడ రావటం జరుగుతుంది అన్నమాట. అలాగే అడ్వాంటేజ్ వచ్చేటికి హయ్యర్ ఎఫిషియన్సీ ఆఫ్ 68 to 90%. అంటే పవర్ కన్జంప్షన్ ఏదైతే పవర్ని మనం ఇస్తున్నామో అది దగ్గర 68 నుంచి 90% వరకు కూడా యూజ్ చేయటానికి అనువుగా వస్తుంది అనమాట. జనరల్గా అయితే ఇది లీనియర్ పవర్ సప్లైస్లో చాలా వేస్టేజ్ అనేది పవర్ సప్లై జరుగుతూ ఉంటుంది. కానీ ఎస్ఎంపిఎస్లో అది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అవ్వటం వల్ల ఈ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అన్నమాట. రెగ్యులేటెడ్ రిలయబుల్ అవుట్పుట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ఇన్పుట్ సప్లై వోల్టేజ్. సో వేరియేషన్స్ ఉండటం వల్ల ఇక్కడ రెగ్యులేటెడ్ అవుట్పుట్ అనేది రావటం జరుగుతుంది. అలాగే స్మాల్ సైజులో ఉండటం వల్ల, అలాగే లైటర్ వెయిట్, అలాగే ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ, అలాగే హై పవర్ డెన్సిటీ ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా వాడటం జరుగుతుంది. అలాగే డిసడ్వాంటేజెస్ వచ్చేటికి ఇట్ జనరేట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్. సో ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పవచ్చు. అలాగే కాంప్లెక్స్ సర్క్యూట్ డిజైన్ కూడా చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది. అలాగే ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ విత్ లీనియర్ సప్లైస్, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అలాగే వీటి అప్లికేషన్స్ వచ్చేవాడికి బ్యాటరీ ఆపరేటెడ్ డివైసెస్లో, సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్లో, అలాగే కంప్యూటర్స్లో ఎక్సెట్రా వీటి ఉపయోగం అనేది ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలు నేను మంచిగా తయారు చేయడానికి మీ సహకారం చాలా అవసరం. నా వీడియో బాగా నచ్చినట్లయితే, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మంచిగా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.